సంఘస్థులందరికీ స్వాగతం. నేను మీ కాపరిని. గోవు, చేప, పంది తిరుమల లడ్డు అనడానికి లేదండి. ఇప్పుడు దాన్ని త్రిమాంసాల లడ్డు, త్రిమూర్తులు కాదు, త్రిమాంసాల లడ్డు అని చెప్పేసి అనాలన్నమాట. ఎందుకంటే రీసెంట్గా దాని గురించి జరిపిన టెస్టింగ్లో అందులో 3 రకాల మాంసాల నుంచి తీయబడిన క్రొవ్వు ఉండి ఉండొచ్చు అని చెప్పేసి అంచనాకు వచ్చారన్నమాట. 3 ఏమేమిటి అంటే బీఫ్ టాలో అంటే గొడ్డు మాంసం నుంచి తీయబడింది, ఫిష్ ఆయిల్ చేపల నుంచి తీయబడింది, తర్వాత లార్డ్ అని చెప్పేసి టెస్టింగ్ చేస్తారనమాట. లార్డ్ అంటే పంది కొవ్వు, అచ్చమైన స్వచ్ఛమైన పంది కొవ్వు అనమాట దాని నుంచి. సో నూనె కాదు, క్షమించాలి, నెయ్యిని ప్యూర్ కౌ గీ అంటే స్వచ్ఛమైన ఆవు నుంచి సేకరించిన నెయ్యితోటి చేయాల్సిన లడ్డులో కాంట్రాక్టర్లు తీసుకున్న వాళ్ళు వాళ్ళ కకృతి కొద్దీ అనేక రకాల మాంసాల నుంచి తీయబడిన కొవ్వుని తేలిగ్గా తీయొచ్చు అనమాట. ఎక్కువ మోతాదులో తీయొచ్చు. నెయ్యిని తీయాలంటే చాలా కష్టం. దాన్ని తీసి కల్తీ చేసి లడ్డూలకి సప్లై చేస్తున్నారు, లడ్డూలను వాటితోటి చేస్తున్నారు. మరి తిరుమలకి ఒక ల్యాబొరేటరీ అంటూ ఉంది టెస్టింగ్ చేయడానికి. వీటన్నిటిని నిద్రపోతుందో ఏమో తెలియదు. సో ముఖ్యంగా ఇది రీసెంట్గా టీడీపీ వచ్చిన తర్వాత తిరుమలలో రకరకాల ఘోరాలు జరిగినాయని చెప్పి అనేక మంది అనేక సార్లు చెప్తా వస్తున్నాం. బట్ అట్లీస్ట్ ఒక యాక్షన్ తీసుకొని దాని నెయ్యిని టెస్టింగ్కి పంపించారనమాట వీళ్ళు. సో టెస్టింగ్కి పంపించినప్పుడు ఆ ల్యాబొరేటరీ రిపోర్ట్ నిన్న కిరణాస్త్రం ఛానల్లో ఆల్రెడీ లైవ్ చేశాము. అందుట్లో జస్ట్ ఒక డాక్యుమెంటే చూపించాం. కాకపోతే ఇప్పుడు ఫుల్ రిపోర్ట్ దొరికింది కాబట్టి ఇట్స్ వెరిఫైడ్ అండి, ఇది అథెంటిక్ అనమాట రిపోర్ట్. దాన్ని ఇంకొకసారి మీకు చూపిస్తున్నాను. ఆలోపు మీరు చూస్తే ఇదిగోండి బయట న్యూస్లో కనిపించేది కానీ ఏదన్నా కూడా ఇక్కడ ఇది TOI వాళ్ళది, టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళది అనమాట. తిరుపతి లడ్డు గీ హ్యాడ్ పిగ్ అండ్ బీఫ్ ఫ్యాట్ ఫిష్ ఆయిల్ అని చెప్పేసి ఇది వాళ్ళ అనాలిసిస్కి పంపించారండి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది కదా, వాళ్ళది. వాళ్ళు ఎట్లా లడ్డు భ్రష్టు పట్టించారా అని చెప్పేసి డౌట్ వచ్చి టెస్టింగ్ పంపిస్తే వాటిల్లో రిపోర్ట్లో జంతువుల నుంచి సేకరించిన కొవ్వుతోటి చేసిన ఆయిల్ని వాడారని చెప్పేసి, కొవ్వుని వాడారు నెయ్యిలోకి అని చెప్పేసి తేలింది. ఓకే, సో ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఎలా ఉంటుంది అంటే కౌగి అనేది ఫ్రమ్ ద బ్లాక్ లిస్టెడ్ కాంట్రాక్టర్ ఎట్ ₹320 per kilo, అంటే కిలోకి 320 రూపాయల చొప్పున ఈ నెయ్యిని సోర్స్ చేశారనమాట, ఆవు నెయ్యిని. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే తిరుపతి ట్రస్ట్ 475 రూపాయలకి కిలోకి అనమాట, అంటే ఒక కిలో నెయ్యి కోసమే 475 రూపాయలు చెల్లిస్తుంది. ఇది కూడా తక్కువేనండి, కర్ణాటక ఫెడరేషన్ నుంచి తీసుకొస్తుంది. కానీ బయట స్వచ్ఛమైన ఆవు నెయ్యి మీకు నిజమైనది కావాలంటే తక్కువలో తక్కువ ₹1000, 1500 పెట్టాలి. ఓకే, వీళ్ళు ఈ పెద్ద మోతాదులో కాంట్రాక్ట్ ఇస్తున్నారు కాబట్టి కొంచెం తక్కువ రేటుకి వచ్చింది అనుకున్న 475 కూడా అనుమానాస్పదం, ఎంత క్వాలిటీ నెయ్యి అని చెప్పేసి. అయితే టీటీడీ వాళ్ళే దీన్ని స్వయంగా తయారు చేసుకోవచ్చు కదా అనుకుంటే చేసుకోవచ్చు, కానీ కొంచెం కష్టం. ఎందుకంటే లడ్డూలు కాదు, తిరుపతిలో అనేక రకాల ప్రసాదాలు ఉంటాయి అన్నమాట. కానీ కేవలం లడ్డూ ప్రకారం చూసిన రోజుకి ఎవ్రీ డే సుమారుగా 3 లక్షల లడ్డూలు అమ్మకం జరుగుతుంది తిరుమలలో. ఏడాదికి వచ్చేసి సుమారుగా 500 కోట్ల రూపాయలని కేవలం లడ్డు అమ్మకాల్లో మాత్రమే తిరుపతి దేవస్థానం వాళ్ళు సంపాదిస్తున్నారు. ఓకే, కేవలం లడ్డు అమ్మకాల్లో మాత్రమే. సో ఇంత మోతాదులో సేల్స్ జరుగుతున్నప్పుడు, ఇంత డిమాండ్ ఉన్నప్పుడు వాళ్ళు వీటికి సపరేట్గా వీళ్ళే స్వయంగా నెయ్యి తయారు చేసుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది. ఇంపాసిబుల్ కాదు. ఎందుకంటే వీళ్ళకి చాలా పొలాలు ఉన్నాయి, ఇంకా రకరకాల వీళ్ళకి ఇండస్ట్రీ కానీ ఇదంతా ఎట్లన్నా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. దానివల్ల తిరుమల భక్తులకు కానీ వీళ్ళకి ఎవరన్నా వచ్చి వీళ్ళలో చేయి తీసుకొని మాకు ఇవ్వండి, మేము కొన్ని ఆవులు పెట్టుకుంటాం, నడిపించుకుంటాం, మీకు ఇంత నెయ్యి ఇస్తామని చెప్పి కాంట్రాక్చువల్ బేస్ మీద ప్యూర్ నెయ్యిని జనాలే సప్లై చేసేలాగా పెట్టుకోవచ్చు. ప్రతిదాన్ని టెస్ట్ చేసి తీసుకోవచ్చు అనమాట. దాని ప్రకారం ఏంటంటే వీళ్ళ భూములు కానీ ఇవన్నీ సరిగ్గా వినిమయానికి గురవుతాయి, అలాగే వాళ్ళు జనాలకు కూడా ఉపాధి వస్తుంది. ఇంకా అంతేకాకుండా నెయ్యి కూడా మన వాళ్ళు చేసింది స్వచ్ఛమైన నెయ్యి వస్తుంది. ఇది మార్గం ఉంది, అన్నీ నెరవేరుతాయి అనమాట. కానీ అట్లా కాకుండా బయట ప్రైవేటు కాంట్రాక్ట్ ఇచ్చేసి 320 రూపాయలకే కొంటున్నారు అనమాట. వాడు మరి ఎట్లా ఇస్తున్నాడు 320 రూపాయలకి అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 475 రూపాయలకు కొంటున్నారు, ఇది ఇంకా తక్కువ అండి. నెయ్యి అనేది బయట చాలా కాస్ట్లీ. మీరు డీసెంట్గా చెప్పాలనుకుంటే నెయ్యి, ఆవు నెయ్యి సంగతి పక్కన పెట్టండి, మామూలు గేదె నెయ్యి ఇప్పుడు ప్యాకెట్లో అమ్ముతూ ఉంటారు కదా నెయ్యి, ఆ నెయ్యి తీసుకుంటేనే 200 ml ప్యాకెట్ వచ్చేసి 200 ml నేను అనేది
రఫ్గా 150 రూపీస్ దాకా ఉంది కాస్ట్, 130-150 రూపీస్ దాకా ఉంది 200 mlకి. అప్పుడు కిలో నెయ్యి ఎంత అవుతుంది సుమారుగా తీసుకుంటే మీరు? దానికి ఇంకొక 5 టైమ్స్ వేయండి. ఓకే, 150కి 5 టైమ్స్ అంతా 750 దాకా పడుతుంది, 700 వేసుకున్నా కానీ. మామూలు సాధారణ గేదె నెయ్యి, అది కూడా ఈ డైరీలు అమ్ముతూ ఉంటాయి కదా ఆ నెయ్యి అనమాట, అదే 700 రూపాయల దాకా కాస్ట్ ఉంటుంటే ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి 475 రూపాయలకి ఎలా వస్తుంది? అంత తేలిక చేయడం నెయ్యి అనేది. పాడి చేసిన వాళ్ళకి అర్థమవుతుంది అనమాట నెయ్యి అనేది ఎంత కష్టం తీసుకురావడం అని చెప్పేసి. ఓకే, సో చాలా అనుమానాస్పద విషయాలు ఉన్నాయి ఇందుట్లో. బట్ ఎనీహో ఇది ఆర్టికల్ అనమాట. సో దీని గురించి ఇంకో చోట కూడా ఇచ్చారు, వాట్ ఈస్ బీఫ్ టాలో అని చెప్పేసి. యానిమల్ ఫ్యాట్ అలెజెడ్లీ యూజ్డ్ ఇన్ ప్రసాద్ అని, అంటే ఈ ప్రసాదంలో వాడబడింది అని చెప్తా ఉన్నారు కదా. సో ఈ బీఫ్ టాలో కానీ యానిమల్ ఫ్యాట్ కానీ ఏంటి అని చెప్పేసి ఇక్కడ కొంచెం జస్ట్ వరకు చెప్పారు లైట్గా, ఈ జంతువుల నుంచి చేశారని చెప్పేసి. తర్వాత మీకు ఇది తెలుగులో ఆర్టికల్ తీసి చూపిస్తాను, వికీపీడియా తెలుగుది, మీకు అర్థమవుతుంది తేలిగ్గా ఏం జరుగుతుందా అని. అయితే ఆ వివాదాస్పదమైన రిపోర్ట్లోకి వెళ్తే మనం, ఆ రిపోర్టు ఇదిగోండి, నిన్న ఒక పేజీ మాత్రమే పెట్టాం చివరిలో ఇచ్చిన ఎనెక్షర్ని, కానీ పూర్తి రిపోర్ట్ చూస్తే మీరు ఇక్కడ చూడొచ్చు. ఎన్డీడీబీ అను కాల్ఫ్ వాళ్ళు అనమాట. ఈ ఎన్డీడీబీ అంటే నేషనల్ డైరీకి సంబంధించింది అనమాట, కాల్ఫ్ అనేది ల్యాబొరేటరీ. సో వీళ్ళు కలిపి చేసిన టెస్టింగ్ అనమాట ఆ రిపోర్టు. ల్యాబ్ రిఫరెన్స్ నెంబర్ ఎంత అంటే AB 022655, బుకింగ్ ఐడి ఇచ్చారు, రిపోర్ట్ నెంబర్ ఇచ్చారు. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారంటే 23వ తారీఖున ఇచ్చారనమాట. సో ఇక్కడ వీళ్ళు టెస్ట్ చేసింది కౌగి, ఇది శాంపుల్ ఎప్పుడు వచ్చింది వీళ్ళకి, వీళ్ళు ఎప్పుడు రిసిప్ట్ తీసుకున్నారు, ఇదంతా మనకు అనవసరం. అయితే ఇక్కడ చాలా ఆస్పెక్ట్స్లో టెస్ట్ చేశారనమాట. ఇది ISO స్టాండర్డ్స్ ప్రకారం హ్యూమన్ మిల్క్ కాదు, మనుషుల పాలకు కాదు, కానీ జంతువులకి వాటికి సంబంధించిన ప్రకారం టెస్టింగ్ ఇచ్చిందనమాట. ఇందుట్లో అనేక అంశాలు చూశారు కదా. ఇక్కడ మీకు సీరియల్ నెంబర్ ఇది ఏదైతే ఉందో టెస్ట్ నెంబరు, దీని పక్కన హ్యాష్ ట్యాగ్ ఉంటే కనుక అది లిమిట్లోంచి బయట ఉన్నట్టు అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్కి చేశారు, బౌడోయిన్కి చేశారు, మిల్క్ ఫ్యాట్కి చేశారు, ఇంకా రకరకాల రిఫ్రాక్టోమీటర్ రీడింగ్ కానివ్వండి, రైహార్ట్ మైసెల్ వాల్యూ కానీ. ఈ RM వాల్యూ కూడా ఇక్కడ దాదాపుగా ఏంటంటే లిమిట్లో ఉంది. 24 మినిమం ఉండాలి, 29 ఉండాలండి. ఇది కొంచెం స్టాండర్డ్ వాల్యూ అనమాట. కాకపోతే ఈ వాల్యూని అడ్జస్ట్ చేయొచ్చు మీరు, అంటే యాక్చువల్ మిల్క్లో అయితే కరెక్ట్గానే ఉంటుంది రీడింగ్, అడల్టర్డ్ మిల్క్లో రాదు సరిగ్గా రీడింగ్. కానీ ఈ RM వాల్యూని కరెక్ట్ పొజిషనింగ్లో పెట్టేలాగా మీరు బయట వేరే కాంపౌండ్స్ ఉంటాయి, వాటి ద్వారా వాటిని యాడ్ చేసి ఈ రీడింగ్ తప్పు రాకుండా కల్తీ పాలైనా కానీ సరైన రీడింగ్ వచ్చేలా చేయొచ్చు. మీకు తర్వాత ఒక రిపోర్ట్ చూపిస్తాను వాళ్ళు ఎట్లా చేస్తారని చెప్పేసి. ఆ రిపోర్ట్ని కింద నేను లింక్స్లో కూడా పెట్టానన్నమాట. మీరు కావాలనుకున్న చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. నేను కూడా మొత్తం పూర్తిగా చూడలేదు, కొంచెం నాకు తెలియని టెర్మినాలజీ కూడా ఉందన్నమాట అందుట్లో. బట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి అది తెలిసిన వాళ్ళు చూసుకోవచ్చు ఎట్లా చూస్తారని చెప్పేసి. ఇట్లా అనేకం చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ బ్యూటారిక్ యాసిడ్ అనేది తప్పింది, క్యాప్రోయిక్ యాసిడ్ తప్పింది, మైరిస్టిక్ యాసిడ్ తప్పింది, ఇంకా తర్వాత పామిటిక్ యాసిడ్ కానీ పామోలిక్ యాసిడ్ కానీ ఇవన్నీ కూడా నియమాలు ఎంతైతే ఉండాలో ఎంతలోపు అని చెప్పేసి వాటిని తప్పినాయి. లినోలేయిక్ యాసిడ్ మళ్ళీ ఇంకొకటి. సో ఇట్లా అయితే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏమిటి అంటే ప్యూరిటీ ఆఫ్ మిల్క్ ఫ్యాట్ అనమాట. అంటే ఈ కొవ్వు ఉంది కదా ఇందుట్లో, పాలల్లో ఉండే కొవ్వు పదార్థాల నుంచి నెయ్యిని తీస్తారు, నెయ్యి వస్తుంది. దీని ప్యూరిటీ ఎంత అనేది టెస్టింగ్ చేశారనమాట. ఇక్కడ నెంబర్ 45 ఇది కూడా తప్పింది. కాకపోతే ఎలా తప్పింది అనేది యాజ్ పర్ అటాచ్డ్ ఎనెక్షర్ 1 అన్నారు. అంటే దీంతో పాటు ఎక్స్ట్రాగా ఒక డాక్యుమెంట్ని అటాచ్ చేశారనమాట, ఎనెక్షర్ 1 అని. దాని ప్రకారం మీకు అక్కడ అర్థమవుతుంది అని చెప్పారనమాట. ఏ స్టాండర్డ్ ప్రకారం టెస్ట్ చేశారంటే ISO 17678 అండి. ఈ స్టాండర్డ్ ప్రకారం, ఈ రూల్స్ ప్రకారం అనమాట. అంటే ఇండియన్ స్టాండర్డ్స్ ఉంది కదా ఇది. సో ఈ స్టాండర్డ్స్ ఈలోపు ఉండాలి పరిధి అని చెప్పేసి టెస్టింగ్కి పెట్టారు. ఆ నియమాలను ఉల్లంఘించింది. ఏమేమి నియమాలు అనేది నేను ఆల్రెడీ లైవ్లో చూపించాను. ఈరోజు మీకు కొంచెం డీటెయిల్డ్గా చెప్తాను, అందుకే మీకు అర్థం అవ్వాలి కదా ఇక్కడ రిపోర్ట్ ఏంటి, ఎక్కడ తప్పు ఉంది ఏంటి అని చెప్పేసి. అందుకనే ఈ వీడియో పెడుతుంది. సో ఈ ప్యూరిటీ ఆఫ్ మిల్క్ ఫ్యాట్ అనేది పోయింది. ఎలాగా మీరు కిందకు వచ్చేస్తే ఇక్కడ సాపోనిఫికేషన్ వాల్యూ అన్నారు, ఇది కూడా తప్పింది. 205 నుంచి 235 ఉండాలి, 241 ఉందన్నమాట, లిమిట్ దాటింది. సాపోనిఫికేషన్ వాల్యూ అంటే ఏంటో కూడా చూపిస్తాను మీకు. ఓకేనా. సో ఇక్కడ ఇదంతా చెప్పాడు, ఇది డిజిటల్ సైన్ అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఇక్కడ దాకా. సో రిపోర్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అనేది అది. తర్వాత మీరు ఎనెక్షర్లోకి వెళ్తే ఒక్క సెకండ్, ఇది నిన్న చూపించిందేనండి.
AB023655 మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, శాంపుల్ నేమ్ ఏంటంటే గీ, నెయ్యిని టెస్ట్ చేస్తున్నారు. ఎస్ వాల్యూస్ ఫర్ శాంపిల్ అంటే ఇవ్వబడిన శాంపుల్కి ఎస్ వాల్యూస్ ఏంటా అనేది ఇక్కడ చెప్తుంది. ఎస్ వాల్యూ అంటే సాపోనిఫికేషన్ వాల్యూ అంటారు. ఓకే, సో సాపోనిఫికేషన్ అంటే ఏమిటి మీరు అది చూస్తే ఇదిగోండి, సాపోనిఫికేషన్ అంటే సోపు చేయడం అనమాట. సోప్ ఉంటుంది కదా, మనం వాడతాం సోపు, ఆ సోప్ని తయారు చేయడం. ఆ సోపుని చేసే ప్రక్రియ దేని నుంచి చేస్తారంటే కొవ్వుల నుంచే సోప్ తయారీ అవుతుంది అనమాట. సో ఆ తయారయ్యే ప్రక్రియలో ఏంటంటే కొన్ని హైడ్రాక్సైడ్ వాడతారు, ఆల్కలీస్ వాడతారు అనమాట. ఇదిగోండి, దాన్ని ఎట్లా చెప్తారంటే మీరు సాపోనిఫికేషన్ వాల్యూ అంటే ఇక్కడ ఏమనిస్తుంది, ద సాపోనిఫికేషన్ వాల్యూ ఎస్వి లేకపోతే ఎస్ వాల్యూ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ పొటాషియం హైడ్రాక్సైడ్ ఆర్ సోడియం హైడ్రాక్సైడ్ నీడెడ్ టు సాపోనిఫై 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్. మీరు 1 గ్రాము కొవ్వునిచ్చి దాన్ని సోప్గా మార్చాలి అంటే ఎంత పొటాషియం హైడ్రాక్సైడ్ కానీ సోడియం హైడ్రాక్సైడ్ కానీ వాడుతున్నారు అనే దాన్ని బట్టి ఎస్ వాల్యూ డిటర్మిన్ అవుతుంది అనమాట. ఎంత అంటే ఎంత, ఎన్ని గ్రాములు ఎన్ని కిలోగ్రాములు అట్లాగా కాదు, ఎన్ని మిల్లీగ్రాములు పొటాషియం హైడ్రాక్సైడ్ కానీ సోడియం హైడ్రాక్సైడ్ కానీ వాడుతున్నాం అనే దాన్ని బట్టి సాపోనిఫికేషన్ వాల్యూ ఉంటుంది. జనరల్గా పొటాషియం హైడ్రాక్సైడ్ తోటి దీన్ని చూస్తారు, కానీ ఒకవేళ సోడియం హైడ్రాక్సైడ్ని టెస్టింగ్కి వాడితే సోడియం అనేది కొంచెం తక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి పొటాషియం కన్నా ఆ వాల్యూని తగ్గిస్తారనమాట. అంటే 1.4 తోటి అంతతోటి డివైడ్ చేస్తారు. సో వాల్యూ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది. సో మనకేంటంటే పాలల్లో, స్వచ్ఛమైన పాలల్లో ఒక రకమైన కొవ్వు ఉండిద్ది, జంతువుల నుంచి తీసిన కొవ్వు ఇంకొక రకమైనది అనమాట. సో కొవ్వు అనేది మారుతూ ఉంటుంది, ఎందుకంటే లోపల ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చైన్ ఉంటుంది, ఇంత పొడుగు చైన్స్ అని చెప్పేసి. ఉండండి మీకు చూపిస్తాను. ఇది ఉండండి, అంతలోకి ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు సాపోనిఫికేషన్ వాల్యూ ఎట్లా అంటున్నాడు. మిథైల్ పామిలేట్ అంటే ఇప్పుడు అంటే ఇంత మిల్లీగ్రామ్స్ ఆఫ్ పొటాషియం హైడ్రాక్సైడ్ పర్ గ్రామ్ అనమాట ఇక్కడ చెప్తుంది, ఒకదానికి ఎగ్జాంపుల్. సో ఒక్కొక్క దానికి డిఫరెంట్ సాపోనిఫికేషన్ వాల్యూ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఎన్ని మిల్లీగ్రాములు ఈ ఆల్కలే కలుపుతున్నారు అనేది 1 గ్రాము ఫ్యాటీ యాసిడ్ని బ్రేక్ చేయడానికి, ఓకే, హైడ్రోలైసిస్ చేయడానికి అనమాట. మీరు ఇదిగోండి ఎట్లా జరుగుతుంది ఈ ప్రక్రియ అని చెప్పేసి చూస్తే ఇది బైజూస్ వాడిది సాపోనిఫికేషన్. ఈ ఆర్టికల్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెట్టాను, ఎవరన్నా స్టూడెంట్స్ కానీ ఎవరన్నా ఉంటే చూసుకోవచ్చు. సో ఇది ఎలా జరుగుతుంది అంటే ఈ ఫ్యాటీ యాసిడ్స్ కానీ లేకపోతే ఎస్టర్ గ్రూప్ ఉంటుంది కదా, వీటిలో ఈ బాండ్ని బ్రేక్ చేస్తుంది అనమాట. కార్బోక్సాలిక్ యాసిడ్ బాండ్ని బ్రేక్ చేసి ఈ హైడ్రాక్సైడ్ అయాన్ అనేది ఆల్కహాల్ను ఇంకొక వైపు ఏంటంటే పక్కన మనకి దాన్ని ఏమంటారు, సోప్ వస్తుంది. ఆల్కహాల్ ఇదిగోండి పైన ఇచ్చారు, ఆల్కహాల్ను సోప్ వస్తుంది అనమాట. ఇలా తయారు చేస్తారు. ఇలా బ్రేక్ చేయడానికి మీరు ఏది ఎక్కడ ఇచ్చారు, పైన ఏమైనా ఇచ్చారా, ఇదిగోండి చూసారు కదా, ఇది ట్రైగ్లిజరైడ్ని ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ కలుపుతున్నారు అనమాట. గ్లిజరాల్ వస్తుంది, సోడియం పామిటేట్ వస్తుంది, ఈ సోప్. ఓకే, సో ఇది ప్రక్రియ. ఇలా 1 గ్రామ్ ఫ్యాట్ని బ్రేక్ చేయడానికి ఎంత ఆల్కలై వాడుతున్నారనే దాన్ని బట్టి సాపోనిఫికేషన్ వాల్యూ డిసైడ్ అవుతుంది అనమాట. ఇది సాపోనిఫికేషన్ వాల్యూ. ఓకే, సో ఇది మా ఐఎస్ఓ వాళ్ళు ఏంటంటే స్వచ్ఛమైన ఆవు యొక్క పాలల్లో ఉండే ఫ్యాట్ని బ్రేక్ చేయడానికి ఇంత సాపోనిఫికేషన్ అంటే ఇంత వాల్యూ ఉంటుందని చెప్పేసి వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారనమాట. వాళ్ళు సర్టిఫై చేస్తారు, స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో ఇలాంటి కొవ్వులు ఉంటాయి, ఇలాంటి కొవ్వుని బ్రేక్ చేయాలి అంటే ఇంత ఆల్కలై కావాలనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి టెస్టింగ్ ప్రకారం ఒక స్టాండర్డైజేషన్ చేస్తారు. ఇప్పుడు మీరు తీసుకున్న నెయ్యిలో గనక ఎస్ఎం వాల్యూ దీనికి విరుద్ధంగా ఉందనుకోండి, దాని అర్థం ఏంటంటే ఇందుట్లో ఆవు అంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో ఇంకా వేరే కల్తీలేవో కలిసినవి అని చెప్పేసి అలా టెస్ట్ చేస్తారనమాట. ఇప్పుడు మీరు ఈ రిపోర్ట్కి వస్తే ఏం జరుగుతుంది, రిపోర్ట్లో ఇచ్చింది 5 రకాలుగా ఉన్న ఈ వాల్యూస్. సో ఒకటేంటంటే టోటల్ అంటారనమాట, ఎస్ టోటల్ అనేది. మిగతా 4 వాల్యూస్ 4 రకాలుగా ఉంటాయి. కొన్నిసార్లు ఎస్ టోటల్ అనేది ఫస్ట్లో ఇస్తాడు, లేకపోతే కొన్నిసార్లు చివరిలో ఇస్తాడు, ఎలానే ఇవ్వచ్చు. ఒక దాంట్లో ఏంటంటే ఎస్ వాల్యూ 98.05 నుండి 101.95 దాకా ఉండాల్సింది 86.88 ఉంది. అంటే ఏంటి, సరిగ్గా ఉన్న వాటిల్లో ఈ లిమిట్లోనే సాపోనిఫికేషన్ అవ్వాలన్నమాట. అంతకన్నా తక్కువ మోతాదికి అయిపోయింది ఇక్కడ, అంటే కరెక్ట్ ఫ్యాట్ లేదు. నెక్స్ట్ది 99.42 99.42 నుంచి 100.58 ఉండాల్సింది 106.99 ఉంది, ఇది కూడా లిమిట్ దాటింది. నెక్స్ట్ది
95.90 నుంచి 104.1 ఉండాల్సింది 22.76 ఉంది. కంప్లీట్లీ లిమిట్ దాటిపోయింది. నెక్స్ట్ది 97.96 నుండి 102.04 ఉండాల్సింది 117.15 ఉంది. ఇది కూడా కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది లిమిట్స్ అనమాట. అంటే దూరం పెరిగింది కాబట్టి మీరు టూ మచ్ లిమిట్ దాటిపోయింది అనుకోవడానికి లేదు. ఓకే, ఒక్కొక్క ఫ్యాట్ ఒక్కొక్క రేంజ్లో శాపోనిఫికేషన్ అవుతుంది. అంతే, అర్థమవుతుందా మీకు? సో ఇప్పుడు ఏంటంటే కొన్ని అంటే మనకి ఎట్లా చెప్పాలి, మాలిక్యూల్ అనేది ఎంత పెద్దగా ఉంటే అంత తక్కువ తీసుకుంటుంది అండి శాపోనిఫికేషన్ అవ్వడానికి. చిన్న మాలిక్యూల్స్లో ఏంటంటే కార్బోక్సిలిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి యాసిడ్ గ్రూప్స్ ఎక్కువ అవసరం అవుతుంది అనమాట, హైడ్రాక్సైడ్ అనేది. అదే పెద్ద పెద్దవి అనుకోండి దానికి తక్కువ సరిపోతుంది. ఆ లెక్కను చూసుకుంటే ఇక్కడ మనకి లిమిట్లో ఉందా లేదా అనేది ముఖ్యం, అంతేగాని లిమిట్కి ఎంత దూరంగా ఉందనేది ముఖ్యం కాదు. సో ఇక్కడ 22 ఉండొచ్చు, 10 కూడా ఉండొచ్చు. అంత మాత్రం నమ్ము ఇక్కడ 95 నుంచి 22 70 తేడా ఉంది, ఇంత పెద్ద కల్తీని అనుకోవడానికి లేదు. ఇందుట్లో ఉన్న ఫ్యాటీ యాసిడ్ కేవలం 22 మిల్లీగ్రామ్స్ ఆఫ్ హైడ్రాక్సైడ్కే హైడ్రోలిసిస్ అవుతుందన్నమాట. ఓకే, శాపోనిఫికేషన్ అవుతుంది. దాని అర్థం అది, ఈ ఫ్యాట్ యొక్క లక్షణం ఇది, ఇంతకే అయిపోతుంది అని చెప్పేసి. అంటే ఆవు నెయ్యిలో ఉండే ఫ్యాట్స్కి అయితే మాత్రం ఈ రేంజ్లో ఉండాలన్నమాట. తర్వాత 4వది తీసుకుంటే 97.96 నుండి 102.04 ఉండాల్సింది 117 దగ్గర వేరే ఫ్యాట్ అనమాట, కంప్లీట్లీ అవుట్ ఆఫ్ రేంజ్. సో టోటల్ తీసుకుంటే మనకి 95.68 ఉండాల్సింది. ఇవన్నీ ఒక ఈక్వేషన్స్ ఉంటాయండి స్టాండర్డ్గా, ఆ ఫీల్డ్ అనమాట, నాది కాదు. బట్ చెప్తున్నా మీకు ఇక్కడ ఏం జరుగుతుందని. 95.68 నుండి 104.32 ఉండాల్సింది 19.77 ఉంది. సో ఏ పరంగా తీసుకున్నా అన్ని పరంగా ఐఎస్ఓ వాళ్ళు పెట్టిన సర్టిఫైడ్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లెఫ్ట్ లెగ్తో తండేస్తుంది అనమాట ప్రతి అంశంలో. ఇక్కడ ఎలా కొలుస్తారని చెప్పేసి చూస్తే ఎస్ వాల్యూస్ని, మొదటిది ఇక్కడ S1 అని ఇచ్చారు కదా పైన, అది సోయాబీన్ కానీ, సన్ఫ్లవర్ కానీ, ఆలివ్ కానీ, రేప్ సీడ్ కానీ, లిన్సీడ్ కానీ, వీట్ జర్మ్ కంటే మొలకెత్తినవి, లేకపోతే మైజ్ జర్మ్స్ కానివ్వండి, లేకపోతే కాటన్ సీడ్ కానివ్వండి, పత్తిత్తనాలు, ఫిష్ ఆయిల్ అంటే చేపల నుంచి తీయబడిన నూనె కానీ, వీటన్నిటిలో నుంచి తీయబడిన నూనెలు ఒకవేళ ఉంటే అవి ఇక్కడ టెస్ట్ చేయబడతాయి అనమాట. ఈ రేంజ్లో ఫలానా విధంగా టెస్ట్ చేస్తారనమాట. ఆ రేంజ్లో దొరికిపోతూ ఉంటాయి. ఈ రేంజ్లో బయటపడింది అంటే ఏంటి, వీటిల్లో ఫిష్ ఆయిల్ అని చెప్పేసి అంటున్నారు. సో బహుశా ఇంకా ఫిష్ ఆయిల్ దొరికొండొచ్చు అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ రెండవది ఏంటంటే కోకోనట్ అండ్ పామ్ కెర్నల్ అనమాట. సో అది కూడా రేంజ్ బయట ఉంది. బట్ వెజ్ ఆయిల్ కాబట్టి దీన్ని పక్కన పడేద్దాం. నెక్స్ట్ పామ్ ఆయిల్, బీఫ్ టాలో మూడవది. సో పామ్ ఆయిల్ అంటే తెలుసు కదా మీకు, పామ్ ఆయిల్. ఆ తర్వాత బీఫ్ టాలో అంటే జంతువు యొక్క గోమాంసం నుంచి తీయబడింది అనమాట. మీకు అది చూపిస్తాను, బీఫ్ టాలో అని ఏమంటారు అని చెప్పేసి. ఒకసారి ఇదిగోండి, బీఫ్ టాలో అంటే ఇది. టాలో అనేది గొడ్డు మాంసం లేదా మటన్ సూట్ యొక్క రెండవ రూపం. ప్రధానంగా ట్రైగ్లిజరైడ్స్తో తయారు చేయబడింది. అంటే కొవ్వు ఉంది కదా, అవన్నమాట, వాటితోటి. పరిశ్రమలో టాలో అనేది గొడ్డు మాంసం లేదా మటన్ సూట్గా ఖచ్చితంగా నిర్వచించబడలేదు. ఈ సందర్భంలో టాలో అనేది జంతువుల కొవ్వు, ఫ్యాట్ అనమాట. ఇది దాని ద్రవీభవన స్థానంతో సహా నిర్దిష్ట సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. అంటే సాంకేతిక ప్రమాణాలు ఏమన్నాయి వాటికి అనుగుణంగానే ఉంటుంది, కానీ ఇది కొవ్వు అనమాట. కమర్షియల్ టాలో సాధారణంగా ఇతర జంతువుల నుండి పొందిన క్రొవ్వును కలిగి ఉంటుంది. ఉదాహరణకు పందుల నుండి లేదా మొక్కల మూలాల నుండి కూడా తీస్తూ ఉంటారు అని చెప్పేసి ఈ క్రొవ్వుని. రెండరింగ్ తర్వాత మిగిలి ఉన్న ఘన పదార్థాన్ని క్రాక్లింగ్స్ కానీ, గ్రీవ్స్ లేదా గ్రేవ్స్ అంటారు. ఇది కుక్క ఆహారం వంటి జంతువుల ఆహారం కోసం ఎక్కువగా ఉపయోగించబడుతుంది. ఓకే, మిగిలిపోయిన పదార్థం అన్నమాట ఇది టాలో. దీని తర్వాత నాలుగవ ఐటమ్ వచ్చేసరికి ఇదిగోండి, కింద ఏమన్నాడు, నాలుగవ ఐటమ్ ఇక్కడ 97 నుంచి 102 ఉండాల్సింది 117 దగ్గర దొరికింది అనమాట. అది దేని కిందకు వస్తుందంటే నాలుగవది ప్రత్యేకించి లార్డ్ కిందకు వస్తుంది అనమాట. ఈ లార్డ్ ఏమిటయ్యా అనంటే ఇదిగోండి, లార్డ్ అనేది స్వచ్ఛమైన పంది కొవ్వు. చూడండి, లార్డ్ అనేది ఈజ్ ఎ సెమీ సాలిడ్ వైట్ ఫ్యాట్ ప్రొడ్యూస్డ్ అబ్టైనింగ్ బై రెండరింగ్ ద ఫ్యాటీ టిష్యూ ఆఫ్ ఏ పిగ్. పంది యొక్క కొవ్వు ఉంటుంది కదండి, మాంసం పైన ఉండే కొవ్వు కానీ, ఎముకలు ఉండే కొవ్వు కానీ, వీటన్నిటినీ కాడ. సో వీటి నుంచి రెండర్ చేసిన ఫ్యాట్ని లార్డ్ అంటారు. మీరు తెలుగులో కావాలి డెఫినేషన్ అనుకుంటే ఇక్కడ చూడొచ్చు. ఉండండి ఒక్క సెకండ్, ఇది ట్రాన్స్లేట్ అవుతుంది. ఇదిగోండి, పంది కొవ్వు అనేది కొవ్వు కణజాలాన్ని రెండరింగ్ చేయడం ద్వారా పొందిన సెమీ సాలిడ్, అంటే అటు గట్టి సాలిడ్ కాదు, ఇటు లిక్విడ్ కాదు అనమాట, జెల్ లాగా ఉంటుంది, వెన్నలాగా. అలా సెమీ సాలిడ్ వైట్ ఫ్యాట్ ప్రోడక్ట్ అనమాట.
ఇది టాలో నుండి ప్రత్యేకించబడింది. అంటే టాలోల కిందకే వస్తుంది కానీ సపరేట్ చేశారు దీన్ని. అదే విధమైన ఉత్పత్తి పశువులు లేదా గొర్రెల కొవ్వు నుండి కూడా తీసుకోబడుతుంది. పంది కొవ్వును ఆవిరి చేయడం, ఉడకబెట్టడం లేదా పొడి వేడి చేయడం ద్వారా అందించవచ్చు. పంది కొవ్వు యొక్క పాక లక్షణాలు మూలం మరియు ప్రాసెసింగ్ పద్ధతిపై ఆధారపడి కొంతవరకు మారుతూ ఉంటాయి. సరిగ్గా అన్వయించబడితే అది దాదాపు వాసన మరియు రుచి కూడా ఉండకపోవచ్చు. అంటే ప్రాపర్గా చేస్తే మీరు చెప్పలేరు ఇది కలిపినట్టుగా. ఇందులో అధిక సంతృప్త కొవ్వు ఆమ్లం ఉంటుంది మరియు ట్రాన్స్ ఫ్యాట్ ఉండదు. ఓకే, ఎనీహో ఇదేంటంటే రిటైల్లో శుద్ధి చేసిన పంది కొవ్వును సాధారణంగా కాగితంతో చుట్టబడిన బ్లాక్స్లుగా విక్రయిస్తారు. మనకి సూపర్ మార్కెట్స్లో బట్టర్ కానీ ఇట్లా ఉంటుంది కదా, అట్లాగనమాట. అనేక వంటకాలు పంది కొవ్వును వంట కొవ్వుగా లేదా కురచగా లేదా వెన్న వలె స్ప్రెడ్గా ఉపయోగిస్తాయి. ఇది సాసేజులు, పేట్లు, అలాగే ప్యాటీస్ అనుకుంటా ఐ థింక్. ఆ తర్వాత ఫిల్లింగ్ల వంటి వివిధ రుచికరమైన వంటకాల్లో ఒక పదార్థం. వెన్నకి ప్రత్యామ్నాయంగా ఇది పేస్ట్రీకి ప్లాకీనెస్ని అందిస్తుంది. ఓకే, సో పేస్ట్రీ అంటే కేక్స్ కానీ వీటిల్లో అన్నమాట దీన్ని వాడుకుంటూ ఉంటారు. పఫ్ఫులు కానీ ఇట్లాంటి వాటిల్లో ఈ పంది కొవ్వుని. పాశ్చాత్య వంటకాల్లో ఇది కూరగాయల నూనెలకు దాని ప్రజాదరణను విడిచిపెట్టింది. అంటే దీనికన్నా వెజిటబుల్ ఆయిల్స్ అనేవి కొంచెం పాపులర్ అయినాయి అన్నమాట. అయితే ఇప్పటికి కూడా చాలామంది వంటవారు మరియు బేకర్లు ఇప్పటికీ కొన్ని ఉపయోగాల కోసం ఇతర కొవ్వుల కంటే దీన్నే ఇష్టపడతారని చెప్పేసి అంటున్నారు. సో మీరు నెక్స్ట్ టైం బేకరీలోకి వెళ్ళి కేక్ కానీ పఫ్ఫులు కానీ కొనుక్కునేటప్పుడు జస్ట్ ఆలోచించండి, వాళ్ళు వాడే ఈ ఫ్యాట్ కానీ ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది, సోర్స్ ఎక్కడి నుంచి అవుతుంది అనేది మీరు ఆలోచించుకోవాలన్నమాట. సో ఇది టాలో అంటే. సో దీని ప్రకారం కూడా అది లిమిట్ తప్పిందనమాట. అయితే మనకి ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏమిటి అంటే, లిమిట్ తప్పిన తర్వాత ఇక్కడ వీడు రీడింగ్ చెప్పేది ఏంటి? సో ఇది గనక ప్యూర్ మిల్క్ ఫ్యాట్ ఎప్పుడు అవుతుంది అంటే అన్ని 5 ఎస్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లిమిట్స్ లోపల ఉంటేనే, పైన ఇచ్చిన లిమిట్ ఉంది కదా, ఈ లిమిట్ లోపల ఉంటేనే ఇది 5 వాల్యూస్ కూడా అప్పుడే ఇది స్వచ్ఛమైన ఆవు నెయ్యి అవుతుంది. ఒకటి తప్పినా స్వచ్ఛమైనది కాదు. ఓకే, ఒకటి తప్పినా కూడా ఇక్కడ 5 తప్పేసినాయి. అయితే ఇక్కడ వీడు ఇంకేమంటున్నాడంటే కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడ కొన్ని అంటే ఫాల్స్ పాజిటివ్ అనమాట. అంటే ఏంటంటే తప్పకపోయినా కానీ యాక్చువల్గా తప్పినట్టుగా చూపించవచ్చు అనేది. ఎట్లాగంటే ఆవు తినే ఆహారంలో ఎక్కువ పామ్ లీవ్స్ కానివ్వండి, లేకపోతే కొబ్బరి కానివ్వండి, సోయాబీన్ కానివ్వండి, సన్ఫ్లవర్ కానివ్వండి, వీటికి సంబంధించిన ప్రొడక్ట్స్ పెట్టామనుకోండి, అది ఆటోమేటిక్గా బాడీలో ఇంకా అంత ట్రాన్స్ఫర్ అయ్యి పాలల్లోకి కూడా వస్తుందన్నమాట. రైట్, మీరు గిన్నెలు వాడినప్పుడు గమనించవచ్చు, పాలు కూడా ఒక రకమైన స్మెల్ వస్తాయి అప్పుడప్పుడు. ఎందుకంటే ఆ మందులు ఈ పాలల్లో కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇదే మనుషులు కూడా చెప్తూ ఉంటారు, పిల్లలకి పాలు ఇచ్చే తల్లులకి ఏంటంటే మీరు సరైన బిళ్ళలు కానీ వేసుకోండి ప్రాపర్గా, లేకపోతే ఆ మెడిసిన్ అనేది పిల్లల్లో కూడా ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పేసి చెప్తారు. సో ఇలా నెససరీలీ 1-2 తప్పితే అది ఫాల్స్ పాజిటివ్ అంటారు అనమాట. ఎందుకంటే వీళ్ళు కల్తీ చేయకపోయినా గేదె తినే ఆహారం ద్వారానో లేకపోతే బయట అనుకోకుండానో ఇట్లా కలిసే అవకాశం ఉంది. అంతవరకు మనకి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ 5 తప్పడం అనేది మాత్రం డెఫినెట్లీ దాల్మే కుచ్చు కాదు, దాల్మే డెఫినెట్లీ ఏదో కాలా ఉందన్నమాట, ఏదో తేడా ఉంది ఈ విషయంలో. సో వీటిల్లో ఇందాక ఆర్ఎం వాల్యూ గురించి కూడా మాట్లాడుకున్నాము, అలాగే సాపోనిఫికేషన్ వాల్యూ దీని గురించి కూడా మాట్లాడుకున్నాం. సాపోనిఫికేషన్ వాల్యూ తప్పింది, అలాగే ఆర్ఎం వాల్యూ పైన మాట్లాడాము. ఎక్కడో మాట్లాడాం ఆర్ఎం వాల్యూని, ఇదిగోండి రైహర్ట్ మైసాల్ వాల్యూని, ఇది లిమిట్లో ఉంది. సో లిమిట్లో ఉన్నంత మాత్రం నమ్మడానికి లేదండి. ఎందుకంటే మీకు ఇప్పుడు చూపిస్తాను, ఈ రిపోర్ట్ని నేను మీకు లిస్ట్ చేశాను కింద డిస్క్రిప్షన్లో. ఎవరన్నా ఈ ఫీల్డ్ తెలిసిన వాళ్ళు కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ మీరు పరిశీలించవచ్చు. ఓకే, ఇదిగోండి ఈ రిపోర్ట్ అనమాట. పాలని ఎలా టెస్ట్ చేస్తారు, నోవెల్ అప్రోచ్ టు డిటెక్ట్ హైలీ మ్యానిపులేటెడ్ ఫ్యాట్ అడల్టరెంట్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటంటే ఫ్యాట్ అడల్టరెంట్ అంటే కొవ్వుకు సంబంధించి కల్తీ చేసే పదార్థం అనమాట. ఎందుకు వేస్తున్నారు వాళ్ళు టెస్టుల్లో దొరికిపోకుండా, ఇది ఒక ఆర్ఎం వాల్యూ ఉంది కదా, రైహర్ట్ మైసాల్ వాల్యూ అని చెప్పేసి దీన్ని అడ్జస్ట్ చేస్తారనమాట. సో ఈ కల్తీ పదార్థం కలిపినప్పుడు ఈ వాల్యూ యాక్చువల్గా అవుట్ ఆఫ్ లిమిట్స్లో రావాల్సింది ఇన్ లిమిట్స్లో వస్తుంది. అలాంటి పదార్థాలు కలుపుతారనమాట. వాటిని ఎట్లా కనిపెట్టాలి అని చెప్పేసి వీళ్ళు గ్యాస్ క్రోమోటోగ్రఫీ ద్వారా కనుక్కుంటున్నారనమాట. మీరు కింద ఇదంతా వీళ్ళ ఎక్స్పెరిమెంట్ అంతా ఎట్లా చేశారని చెప్పేసి మొత్తం ఇక్కడంతా లిస్ట్ చేశారు. సో ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు చదువుకోవచ్చు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఒక శాంపిల్ తీసుకొని ఆ శాంపిల్ని టెస్ట్ చేసినప్పుడు ఎలాంటి రిజల్ట్స్ వచ్చినాయి, వాళ్ళు ఎట్లా ఇది కల్తీకి గురైంది,
ఎలా కల్తీ చేస్తా ఆ కల్తీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెస్టులో దొరకకుండా కప్పిపుచ్చాలని ప్రయత్నించారు. వీటన్నిటిని ఇక్కడ చెప్పారనమాట. సో ఇక్కడ వీళ్ళు ప్రధానంగా చేస్తుంది ఏంటంటే గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ అనే దాన్ని చేశారు. ఇది ఐఎస్ఓ ఇందాక చెప్పాను కదా 17678 అనమాట. ఇది 2010 స్టాండర్డ్ అయితే మనకి టెస్టులో వాడింది 2019 స్టాండర్డ్ అనమాట. పెద్ద డిఫరెన్స్ లేదు. సో 17678 ఐఎస్ఓ స్టాండర్డ్ ప్రకారం వీళ్ళు చేస్తున్నారనమాట. ఏమేమి వాడుతున్నారు, ఆ ప్రక్రియ ఏంటి అని చెప్పేసి అంతా ఇక్కడ ఇచ్చారు. ఓకే, ఆర్ఎం వాల్యూని ఎట్లా డిటర్మైన్ చేస్తున్నారు అనేది ఇది కూడా ఐఎస్ స్టాండర్డ్ 1981 ప్రకారం అనమాట. అలాగే ఎస్ లిమిట్స్ని కూడా వీళ్ళు క్యాలిక్యులేట్ చేశారు. ఇదిగోండి, ఇందాక 5 లెక్కల్లో ఎస్ వాల్యూ డిటర్మైన్ చేశారు కదా, వాటి ఫార్ములాస్ అనమాట. మనకి ఎస్ టోటల్ అనేది అన్నిటికన్నా చివరిని ఇచ్చారు. ఇక్కడ ఎస్ టోటల్ అనేది స్టార్టింగ్లోనే ఇచ్చారు. తర్వాత S2, S3, S4, S5 అనేది లార్డ్ డిటెక్షన్కి అనమాట, పంది కొవ్వుని. అలాగే S4 అనేది పామ్ ఆయిల్, బీఫ్ టాలో డిటెక్షన్కి. అలాగే S2 అనేది సన్ఫ్లవరు, ఆలివ్, రేప్ సీడు, లిన్సీడు, వీట్ జాము, మైజ్ జాము, కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్ డిటెక్షన్కి అనమాట వీటన్నిటికీ. ఓకే, సో తర్వాత ఏంటంటే వీళ్ళు ఇట్లా టెస్ట్ చేసినప్పుడు గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే ఇదిగోండి, ఆర్ఎం వాల్యూ ఇక్కడ వీళ్ళు కనుక్కున్నప్పుడు ఎంత వచ్చింది, 29.06 వచ్చింది. ఇంకా ఇది రెండిటికి ప్యూర్ కౌకేమో 29.06, ఆవు అంటే గేదె నుంచి తీసిన నెయ్యికేమో 34 వచ్చిందనమాట. ఓకే, సో అడల్టరెంట్ ఫ్యాట్ ఏంటంటే ఆర్ఎం వాల్యూ ఎంత వస్తుంది దీనికి, 32.34. సో దీని ప్రకారం ఏంటంటే రఫ్లీ ఇక్కడ అర్థమవుతుంది, ఫ్యాట్ అడల్టరెంట్ అనేది ఆర్ఎం వాల్యూని అడ్జస్ట్ చేయడానికి వాడారు. అందుకని చెప్పేసి ఇది మీరు ఆర్ఎం వాల్యూ పారామీటర్ ప్రకారం టెస్ట్ చేశారనుకోండి, ఇది మీకు దొరకదనమాట. అందుకని వీళ్ళు ఏంటంటే మార్కెట్లో ఏవేవో అయితే ఆర్ఎం వాల్యూ అడల్టరర్స్ ఉన్నాయో ఆ అడల్టరర్స్ని వీళ్ళు టెస్ట్ చేశారనమాట. దాని ప్రకారం టెస్ట్ చేసినప్పుడు వీళ్ళకి ఆర్ఎం వాల్యూ 165, 120 దొరికిపోయిందనమాట. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు, దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఆర్ఎం అడ్జస్టర్ ఇది టీటీడీ వాళ్ళ టెస్ట్ కాదండి, వేరే సపరేట్ శాంపుల్ తీసుకొని వేరే వాళ్ళు ఎప్పుడో టెస్ట్ చేసి దాని మీద ఒక పేపర్ రిలీజ్ చేశారనమాట. ఎలా కనుక్కుంటారనే ప్రక్రియని ఇక్కడ మీకు చెప్తున్నా. ఇది టీటీడీ రిపోర్ట్కి సంబంధించింది కాదు. ఆర్ఎం అడ్జస్టర్ అనేది ఇంటెన్షనల్గా వాడుతున్నారు, ఆర్ఎం వాల్యూ అనేది వాళ్ళు దొరకకుండా చూడడానికి అని చెప్పేసి. ఓకే, ఇలాగే వేరేవి కూడా వాడుతున్నారు. మీరు కింద గ్రాఫ్ చూడొచ్చు. ఇది ఎలా ఉంటుంది అంటే ఇదిగోండి, ముందుగా ఇచ్చింది సర్టిఫైడ్ రిఫరెన్స్ మెటీరియల్ అనమాట. రిఫరెన్స్ మెటీరియల్ ఇలా ఉంటుంది. వాళ్ళు వాడిన అడల్టరెంట్స్ అనేవి ఇక్కడ ట్రిగర్ అవుతాయి అనమాట. సో మీరు వాడిన శాంపుల్లో ప్యూర్ తీసుకోండి, ఇట్లా ట్రిగ్గర్ అవుతుంది. అలాగే కింద వాడేమన్నా ఆర్ఎం అడ్జస్టర్ ఇక్కడ ట్రిగ్గర్ అయి దొరికిపోతుంది అనమాట. అట్లాగే ఫ్యాట్ అడల్టరెంట్ వాడారనుకోండి, ఈ పాయింట్స్ దగ్గర ట్రిగ్గర్ అవుతుంది అనమాట. ఇక్కడ వాడికి ట్రిగ్గర్ అయింది ఎట్లా, దీన్ని బట్టి వాడు చెప్పాడు C48, C50, C52, C54 అనేవి ఈ 4 రకాల అడల్టరెంట్స్ దగ్గర ఇది దొరికిపోయింది అని చెప్పేసి. సో ఇలా వాళ్ళు కనుక్కోవచ్చు. మనకేంటంటే బేసిక్గా జస్ట్ ఆర్ఎం వాల్యూ ద్వారా లేకపోతే ఎస్ వాల్యూ ద్వారానే చెప్పడం కష్టం. ఎందుకంటే ఎస్ వాల్యూ తప్పిందనుకోండి, డెఫినెట్లీ ఇది కల్తీ అనమాట, మనం అది ఈజీగా చెప్పేయచ్చు. ఓకే, ఎస్ వాల్యూ తప్పితే, ఎస్ వాల్యూ తప్పనంత మాత్రాన ఇది కల్తీ అంటే కల్తీ కాదని చెప్పడానికి లేదు. ఎందుకంటే బయట రకరకాల కాంపౌండ్స్ వేసి ఎస్ వాల్యూను కూడా లిమిట్స్లో వచ్చేలా చేయొచ్చు. అందుకని వీళ్ళు ఇంకా క్రోమటోగ్రఫీ కానీ ఇట్లాంటి కాంప్లికేటెడ్ టెస్ట్ చేసి ఇంకా NIR అంటారు అనమాట, నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ అని చెప్పి, దాని ద్వారా ఇట్లా అనేక రకాల ప్రక్రియలు ఉంటాయి. వీటి ద్వారా వీళ్ళు కొన్ని రకాలుగా తప్పించుకునే ఎత్తులు చేయగలిగిన కరెక్ట్ ల్యాబ్లోకి తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే కల్తీ నెయ్యి అనేది ఇట్టే దొరికిపోతుంది. మరి ఇక్కడ వీళ్ళు డీటెయిల్డ్ అనాలిసిస్ అయితే మనకి ఇవ్వలేదు, కానీ ఈ రిపోర్ట్లో అంటే పైన ఎంతెంత ఉందనేది సింపుల్ టెస్టింగ్ ఇచ్చారు. కాకపోతే క్రోమటోగ్రఫీ ఎలా వచ్చింది, ఆ గ్రాఫ్ కానివ్వండి లేకపోతే స్పెక్ట్రోస్కోపీ ఏమైనా చేశారా చేయలేదా, వీటన్నిటి రిజల్ట్స్ మనకి ఇవ్వలేదు. బట్ బేస్ వాల్యూ దగ్గర తీసుకున్నా కూడా మనకి ఇక్కడ ఇచ్చిన ఈ ఎస్ వాల్యూ ప్రకారం 5 వాల్యూస్ కూడా అవుట్ ఆఫ్ లిమిట్లో ఉన్నాయి. కాబట్టి ఇది డెఫినెట్లీ అడల్టర్డ్ ఘీ అంటే ఏంటంటే కల్తీ చేయబడిన నెయ్యి. అంతేకాదు ఇందుట్లో అయ్యన రీజన్స్ ప్రకారం చూసుకుంటే ఇందుట్లో ఫిష్ ఆయిల్ వాడారు, అలాగే బీఫ్ టాలో గొడ్డు మాంసం నుంచి తీయబడిన కొవ్వు వాడారు, అలాగే లార్డ్ అనమాట అంటే పంది కొవ్వును కూడా వాడారు. వాటిని ఉపయోగించి నెయ్యిని కల్తీ చేసి దాన్ని సప్లై చేశారని చెప్పేసి మనకి స్పష్టంగా అర్థమైపోతుంది. సో ఇది తిరుమల లడ్డ, ఇది లేకపోతే త్రిమాంసాల లడ్డ అనేది మీకు ఇక్కడ స్పష్టమైంది అనుకుంటున్నా. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి, ఎలా కనుక్కుంటారు, తేడా ఎక్కడ జరిగిందని చెప్పేసి మీరు ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. రిపోర్ట్ అయితే వచ్చింది. మరి ఇప్పుడు క్వశ్చన్ ఏమిటి అంటే
వచ్చింది ఇదంతా బాగానే ఉంది. దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది, దీన్ని ఎట్లా సరిచేస్తారు, ఈ దరిద్రం చేసిన వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఉంటుంది, రేపు జరగకుండా ఎట్లా చూసుకుంటారు అనేది పెద్ద క్వశ్చన్. ఇంత చేశారు, ఆ జాగ్రత్తలు తీసుకుంటారా? నాకు డౌటే. ఎనీహో నాకు డౌటే, బట్ స్టిల్ ఇది ఇక్కడ రిపోర్ట్ ఏంటి అని చెప్పేసి దాన్ని వివరిస్తున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నా లడ్డూలో ఎలాంటి కాన్స్పిరసీ జరిగిందా అని చెప్పేసి. పెద్ద చిల్లంగితనమే చేశారు. మరి అక్కడ పవర్స్ దట్ బి అండి, ఎవరన్నా మనకి ఇప్పుడు బయట రకరకాల సంస్థలు ఉంటాయి కదా, వీళ్ళందరూ ఏం చేస్తారో మనము చూడాలి. నేనైతే మీకైతే రిపోర్ట్ ఇదని చెప్పేసి మొత్తం వివరించాను. ఓకే, సో వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. బయట రకరకాలుగా చెప్తా ఉంటారు, ఆ మాంసం కలిపారు, ఈ మాంసం కలిపారు అని చెప్పేసి. బట్ యాక్చువల్ ఇష్యూ ఏంటంటే రిపోర్ట్లో ఇలా దొరికిందనమాట, ఇవి కలిపారని చెప్పేసి. ఓకే, సో మీకు ఇప్పుడు అది అర్థమైంది అనుకుంటున్నాను పూర్తిగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక అంశంలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.